శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 20 ఏప్రిల్ నుంచి 26 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో రవి, అలాగే వృషభంలో గురువుగారు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనస్సు రాశిలో చంద్రుడు, మీన రాశిలో బుధ, శుక్ర, శని, రాహు 4 గ్రహాలు ఉన్నాయి. విశేషాంశాలు ఏమిటి అంటే శుక్రుడు ఉచ్చలో ఉన్నారు, బుధుడు నీచలో ఉన్నారు, రవి గారు ఉచ్చలో ఉన్నారు, అలాగే కుజుడు నీచలో ఉన్నారు. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ ఒక్క చంద్రుని యొక్క స్థితి మాత్రమే మారి ఉన్నది. మీనరాశిలోకి వచ్చి ఉన్నారు వారు. 4 గ్రహాలతో కలిసి 5వ గ్రహంగా తిరిగి పంచగ్రహ కూటమి అయినది. దృష్టుల విషయానికి వచ్చినట్లయితే శని గారి యొక్క దృష్టి, తృతీయ దృష్టి గురువు మీద పడుతూ ఉంది. అలాగే సప్తమ దృష్టి కేతు గారి మీద పడుతూ ఉంది. దశమ దృష్టి చంద్రుని మీద పడుతుంది. మానసికమైనటువంటి ఒత్తిళ్లు ఎక్కువగా ఉంటాయి, వైరాగ్య భావనలు ఎక్కువగా ఉంటాయి. ఏదైతే శుభకరమైనటువంటి పనులు, శుభకార్యాలు ఇలాంటివి తలంపు చేస్తారో అవి కొద్దిగా ఆలస్యం అయ్యేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే గురువు గారి యొక్క దృష్టి ఫలితాలు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అయ్యేటట్టుగా కనిపిస్తూ ఉన్నది. ఇక మిగతా దృష్టులు, పంచమ దృష్టి మాత్రమే కేతు గారి మీద ఉంది. ఇక సప్తమ దృష్టి గాని, నవమ దృష్టి గాని కేవలం వృశ్చిక రాశి మీద, మకర రాశి మీద ఉన్నందువల్ల ఆ రాశి కారకత్వాలు ప్రజ్వలితం అవుతాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుజుని యొక్క దృష్టి 4వ దృష్టి గాని, 7వ దృష్టి గాని, 8వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే ఉన్న కారణం చేత, తులారాశి మీద, అలాగే మకర రాశి మీద, కుంభరాశి మీద ఉన్న కారణం చేత ఈ కుజుని యొక్క దృష్టి ఫలితాలు కూడా రాసుల ప్రభావం మీదనే ఎక్కువగా ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. ఈ పరిస్థితి చాలా రేర్గా ఏర్పడుతూ ఉంటుంది. అయితే వీటికి రాశితో సంబంధం లేకుండా, నక్షత్రంతో సంబంధం లేకుండా ప్రతి వారు కూడా నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం అనేది చాలా చాలా ప్రశాంతమైన జీవితానికి దారి తీస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం రోజుల కాలము కూడా మనకి ఎన్ని గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగుంది అంటే 5 గ్రహాల యొక్క అనుకూలత చాలా చాలా బాగుంది. తృతీయంలో కేతువు బాగున్నారు, షష్టంలో చంద్రుడు బాగున్నారు, అలాగే నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు, దశమ స్థానంలో రవి గారు, ఏకాదశంలో గురువు గారు, వరసగా 3 రాసుల్లో అద్భుతమైనటువంటి గ్రహాలు పనిచేస్తూ ఉన్నాయి. మేలు చేసేటటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా. నవమము, దశమము, ఏకాదశం 3 కూడా చక్కగా శుభకరంగా ఉన్నది. అలాగే అష్టమ శని వెళ్ళిపోయి నవమ శనిలో అష్టమ శని దాటినటువంటి దోషాన్ని పోగొట్టేసి శని గారు అద్భుతమైన ఫలితాన్ని ఇస్తారు. ఇక్కడ ఈ రకంగా మంచి మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటే కర్కాటక రాశి వారికి నక్కని తొక్కినంత అదృష్టం పట్టబోతోంది అని చెప్పి తెలియచెప్పుకోవాలి. ఊహించని విధంగా లాభాలు ఉంటాయి, ఉన్నతమైన పదం ఉంటుంది, అనుకోని విధంగా ధన లాభాలు ఉంటాయి, అలాగే వస్త్ర లాభము, వస్తు లాభము, ఏదైనా భూములకి సంబంధించినటువంటి విశేషమైన ఫలితాలు కూడా ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే మీ కీర్తి పరిపరి విధాలుగా మీకు నా కీర్తి ఇన్ని చోట్లకి వెళ్ళింది అని చెప్పి తెలుస్తుంది. చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఇవి. ఈ 5 గ్రహాల ఉత్తమమైన ఫలితాలంటే అది మాటలైన విషయం కాదు. అలాగే ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. అనేక విధాల ఉన్నత స్థితికి వస్తున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగుంటున్నాయి. ఆత్మీయ ఆదరణలు పెరుగుతాయి. దగ్గరి బంధువర్గం అందరూ కూడా మిమ్మల్ని చాలా చాలా బాగా ఆత్మీయులుగా స్వీకరిస్తారు, అలాగే ట్రీట్ చేస్తారు కూడాను. అలాగే మానసికమైనటువంటి దృఢత్వం పెరుగుతుంది, చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇది అంతా కూడా మీ మానసిక సంతృప్తికి కారణమవుతుంది. అలాగే కుటుంబ జీవితం బాగుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపార జీవితం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. ఊహించని విధంగా మీకు గురువులు అనేటటువంటి ఆ స్థాయి వారి దగ్గర నుంచి
మెప్పుదల వస్తుంది లేదా ప్రశంసలు వస్తాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తున్నాను. సంతాన పరంగా చాలా బాగుంటుంది, రుణాల పరంగా చాలా బాగుంటుంది, అలాగే భార్యాభర్తల అనుబంధ రీత్యా బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్ విషయంగా బాగుంటుంది. అసలు బాగుండని విషయం అంటూ లేదు. 3 ఉచ్చెలో ఉన్న గ్రహాలే. శుక్రగ్రహం ఉచ్చెలో ఉంది, రవిగ్రహం ఉచ్చెలో ఉంది, గురువు గ్రహం లాభస్థానంలో తన ఉచ్చ దిశగా వెళ్ళిపోతున్నారు గురువుగారు. కాబట్టి చాలా చాలా ఉత్తమోత్తమైన ఫలితాలు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి నవమంలోకి వచ్చి అంత చాలా గొప్పగా అయితే ఫలితాలను ఇవ్వబోవడం లేదు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కొద్దిగా జాగ్రత్తలు పాటిస్తూ ఉండండి. అయితే 90% మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేయగలుగుతారు. అద్భుతమైనటువంటి మీ ప్రణాళిక అది ఫలించబడి మీకు ఫలితాలన్నీ అబ్బుతున్నాయి. ఇంతకన్నా ఇంకేం కావాలి? మీ జీవితాశయం నెరవేరినటువంటి కాలంగా అని చెప్పొచ్చు. అలాగే ఏదైనా విదేశీ యానాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా చక్కటి సహకారం దొరుకుతోంది. అలాగే మీకు రూట్ క్లియర్ అయిపోతుంది ముందర. ఏ ఆటంకాలు లేకుండా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసుకోవడానికి, అలాగే అనుకున్న ప్రయాణాలు అనుకున్నట్టుగా చేసుకోవడానికి ఇక్కడ చాలా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో పెట్టుబడులు పెడతారు, కొత్త కొత్త వ్యాపారాలు మీరు ప్రారంభిస్తారు. అన్ని విధాలా మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. అన్ని విధాలా మీరు సంతృప్తికర జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః. బుధగ్రహం యొక్క అనుకూలత కొరకు ప్రియంగు కలికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం. ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ బుధాయ నమః.